హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా అమృతపాణి అరటిపళ్ళు చెట్టుకి పండినవి. అమృతపాణి అరటిపళ్ళు డైరెక్ట్గా చెట్టుకి పండినవి. ఎటువంటి పురుగు మందులు కానీ ఎటువంటి రసాయనిక ఎరువులు కానీ కాకుండా సహజంగా నేచురల్గా పండినటువంటి అమృతపాణి అరటిపండ్లు మా ఫామ్ తోటలో మేము వేసినటువంటి అరటి చెట్లకు నేచురల్గా చెట్టుకే పండిన అమృతపాణి అరటిపళ్ళు. మా యొక్క ఫామ్ పాత అంజనాపురం, సుజాతానగర్ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాత అంజనాపురం రామాలయం ముందు వీధిలో మా ఫామ్ హౌస్ ఉంది. మా ఫామ్ హౌస్లో చెట్లకి కాచిన గెలలు అమృతపాణి అరటిపండ్లు చూడండి. కరెక్ట్ కాపుకొచ్చి రంగు వచ్చాకనే గెల తెంచాము. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, నేచురల్, ఎటువంటి రసాయనిక ఎరువులు కానీ పురుగు మందులు కానీ లేకుండా సహజంగా ఆవు మూత్రం, ఆవు పేడతో పండించినటువంటి అమృతపాణి అరటిపండ్లు. ఓకే ఫ్రెండ్స్, మా ఫామ్ హౌస్లో ఉన్నాయి. ఇదే కాకుండా చక్కెరకళ్ళి అరటిపండ్ల చెట్లు కూడా ఉన్నాయి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మీరు కూడా నేచురల్గా పండించుకొని వాటికి ఎటువంటి పురుగులు పెట్టినా సరే ఆవు మూత్రం, ఆవు పేడతో క్లియర్ చేసుకోవచ్చు. కనుక మా పురుగు మందులు వాడవలసిన అవసరం లేదు. అంటే ఎందుకు చూపిస్తున్నానంటే ఫ్రెండ్స్, పురుగు మందులు, రసాయనిక ఎరువులు వేస్తేనే ఇలా పండుతాయని అనుకుంటున్నారు కదా, అవసరం లేదు ఫ్రెండ్స్. పురుగు మందులు, రసాయనిక ఎరువులు లేకుండా కేవలం పేడ, మూత్రంతో కూడా ఇలా పంట పండియవచ్చు అని మీకు చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను. అంటే మనం ఎటువంటి కల్తీ రసాయనిక ఎరువులు, రసాయనిక పదార్థాలు లేకుండా కూడా పంటల్ని పండియవచ్చు అనడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, అది మనం అన్నీ కూడా నేచురల్గా పండించుకొని తిని ఆరోగ్యంగా ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మీకున్న పెరట్లలో చిన్న స్థలాల్లో కూడా అరటి చెట్లను తెచ్చి వేసి వాటికి ఎరువు వేయండి. పేడ, మూత్రం, ఘనజీవామృతం, దవజీవామృతం వేసుకుంటే ఈజీగా పండుతుంది. ఈ ఘనజీవామృతం, దవజీవామృతం ఒక్కసారే తయారు చేస్తే ఎన్నో రోజుల వరకు ఇవి మనకి వాడుకోవచ్చు. కేవలం 1 లీటర్లో 10 లీటర్ల నీళ్లు కలిపి పిచికారీ చేస్తే ఇవి పురుగులు చచ్చిపోతాయి. చెట్టుకి బలం, ఆకులకి బలం, ఏర్లకు బలం, చాలా పౌష్టికంగా మంచి ఇమ్యూనిటీ పవర్ మొక్కల్లో ఉన్నట్లయితే పురుగు కూడా మొక్కల్ని ఏం చేయలేదు అని నిరూపించబడినటువంటి అరటి గెల ఇది. సహజంగా పెంచడంలో కూడా ఇంత ఆరోగ్యంగా, ఇంత పుష్టిగా వస్తాయని మీకు చూపించడం కోసం ఈ వీడియో చేయడమైంది ఫ్రెండ్స్. అంటే మనం కల్తీ లేని ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు. కల్తీది కావాలని చేసి వాళ్ళ స్వలాభ్యం కోసం ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. కనుక మనం అలా కాకుండా స్వేచ్ఛగా స్వచ్ఛమైనటువంటి పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు పండించుకోవచ్చు అని నిరూపించడానికే ఈ అరటి గెల మీకు ఉదాహరణగా వీడియో చేయడమైనది. ఇలాగే మరెన్నో విజ్ఞానదాయకమైన వీడియోలు మీ యొక్క జీవితంలో అనుక్షణం, అనుదినం పనికొచ్చేటటువంటి వీడియోలు మేము చేస్తూ ఉంటాం. మమ్మల్ని మీరు ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.